హనుమంతుడు ఎందుకు అత్యంత శక్తివంతమైన భక్తుడు అంటారు? కేవలం బలం వల్ల కాదు. ఇందులో ఒక గొప్ప రహస్యం ఉంది. హనుమంతుడికి అపారమైన శక్తి ఉంది. ఆకాశంలో ఎగరగలడు, సముద్రం దాటగలడు, పర్వతాన్ని కూడా ఎత్తగలడు. లంకలోకి వెళ్ళి రాక్షసులను ఓడించాడు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు. ఇంత శక్తి ఉన్నవాడికి అహంకారం రావాలి కదా? కానీ హనుమంతుడి దగ్గర ఒక ప్రత్యేకమైన గుణం ఉందతనికి. నేను అనే భావనే లేదు. అతను చేసిన ప్రతి పని, ప్రతి విజయాన్ని శ్రీరాముడు కృపగా భావించాడు. సీతమ్మను కనుగొన్నప్పుడు కూడా నేనే చేశాను అని అనలేదు. ఇదంతా రాముడి అనుగ్రహం అని చెప్పాడు. ఇదే హనుమంతుడి మహత్వం. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు. ఆ శక్తిని వినయంతో ఉపయోగించేవాడే నిజమైన గొప్పవాడు. అందుకే హనుమంతుడు కేవలం బలవంతుడు కాదు. భక్తి, వినయం, నియంత్రణకు ప్రతీక. అసలు శక్తి అంటే శరీర బలం కాదు, మన అహంకారాన్ని జయించడం. అందుకే ఈ రోజుకి హనుమంతుడు అజేయుడు అంటారు. ఎందుకో తెలుసా?